ఎస్, మనోబలం ముందు ఎంత పెద్ద సమస్య అయినా దూది పింజలా తేలిపోతుంది. కొండంత సమస్యనైనా పిండి చేసే సత్తా మనలో ఉంటే ఏ మహమ్మారినైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తుంటే భారతీయులు కొండంత ధైర్యంతో ఈ ఉపద్రవంపై పోరాటం చేస్తున్నారు. సెకండ్ వేవ్ విజృంభిస్తూ అటు హాస్పిటల్స్ ఇటు ఐసోలేషన్ సెంటర్లన్నీ కూడా తాకిడి ఎక్కువై తలడిల్లిపోతుంటే హోమ్ ఐసోలేషన్ ద్వారా వ్యాధిపై పోరాటం చేస్తున్నారు. కరోనా విలయతాండవంతో నెల రోజులుగా పరిస్థితులన్నీ మారిపోయాయి. అప్పటి వరకు ఉన్న పరిస్థితులన్నీ నెల రోజుల్లో తలకిందులైపోయాయి. ఒకానొక సమయంలో కేసులు 5 లక్షల దిశగా దూసుకుపోతాయేమోనన్న భయం కూడా దేశాన్ని పట్టి పీడిస్తే ఆశావాహ దృక్పథంతో కేసుల సంఖ్య 3 లక్షల దిగువకు తెచ్చింది. అయితే మరణాలు మాత్రం 4,000కు పైగా ఉండడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ కేసులు ఈ స్థాయిలో నెమ్మదించినా రేపేం జరుగుతుందో అనే ఉత్కంఠ సామాన్యుల్లో ఎక్కువైపోతోంది. ఓవైపు ఇండియాలో కేసులు కొంతమేర తగ్గడం, మరోవైపు తెలంగాణలో కూడా కేసులు నెమ్మదించడం ఆశావాహ దృక్పథంగా కనిపిస్తోన్నా ఏపీలో మాత్రం కేసులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుతోన్నా ఏపీలో అసలేం జరుగుతోందన్న ఆందోళన ఎక్కువవుతోంది. ఇప్పటికే మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతోన్నా కేసులు పెరగడంపై ప్రభుత్వ వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ కొద్దిసేపటి క్రితం నిర్ణయం కూడా తీసుకుంది. మరి 24 గంటల వ్యవధిలో చూస్తే ఏపీలో 24,171 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనాపై పోరాటంలో గేమ్ చేంజర్గా భావిస్తోన్న ఔషధం కూడా విడుదల కావడం కరోనాపై పోరులో ముందడుగ్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. డిఆర్డీఓ, రెడీ ల్యాబ్స్ సంయుక్తంగా తయారు చేసిన 2DG పౌడర్ సాచెట్ను కేంద్ర రక్షణ మంత్రి విడుదల చేశారు. మరి కరోనా పోరాటంలో ఆక్సిజన్ అవసరాన్ని ఈ 2DG ఔషధం తగ్గిస్తుందని రక్షణ శాఖ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మరోవైపు కరోనా తర్వాత విజృంభిస్తున్నటువంటి బ్లాక్ ఫంగస్ భూతం ప్రమాదం కూడా పొంచే ఉందన్న హెచ్చరికలు చేస్తోంది. ఇక తాజాగా దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ, ఆసుపత్రిలో ఉన్న పరిస్థితులను మనకు వివరించడానికి విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. అలాగే మీ సందేహాలన్నింటికి కూడా నివృత్తి చేయడానికి డాక్టర్ గారు మాట్లాడతారు లైవ్లో. ఆ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ చూసి కాల్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ హెచ్ఎంటీవీ రెగ్యులర్గా ప్రతిరోజు కూడా కోవిడ్పై అవగాహన కల్పిస్తూ వస్తే ఏం చేయాలి, రాకుండా ఎలా జాగ్రత్తలు పడాలి, వచ్చిన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అవగాహన కార్యక్రమాలతో కూడిన స్పెషల్ నిపుణులతో లైవ్స్ ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి, 5 గంటలకి, సాయంత్రం 5 గంటలకి అండ్ టైంను బట్టి మధ్యలో కూడా స్పెషలిస్టులతో మాట్లాడుతూ మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తూ వస్తోంది, అవగాహన కల్పిస్తూ వస్తోంది. ఇదే నేపథ్యంలో డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. సుధాకర్ కంటిపూడి డాక్టర్ గారు మాట్లాడదాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, డాక్టర్ గారు జనరల్గా అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే కనుక ఏపీలో కేసుల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. టెస్టులు ఎక్కువగా చేయడం కారణం అనుకోవచ్చు అంటారా, పల్లెల్లోకి వైరస్ వ్యాప్తి చెందడం కారణం అంటారా? అసలు ఆ జిల్లా ఈ జిల్లా అని లేకుండా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా సార్ కరోనా చాలా శరవేగంగా విజృంభిస్తోంది. మీకు తాజాగా వస్తున్న కేసులు తీరు కానీ మొత్తం సినారియో చూస్తుంటే ఏమనిపిస్తోంది? అసలు ఏపీలో కరోనా ఎలా విజృంభిస్తోంది అనుకుంటున్నారు? మీరు చెప్పింది కరెక్ట్ అండి. మన స్టేట్లో కరెంట్లీ వీఆర్ రికార్డింగ్ రోజు రోజుకి చాలా కేసెస్ పెరుగుతున్నాయి. టెస్టులు చేయటం ఒకటి కారణం కాదు. ద మోర్ టెస్టింగ్ చేయటం అనేది ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వేవ్లో కూడా చూశారు, మన స్టేట్ ఈజ్ చాలా ముందంజలో ఉంది. ద మోర్ టెస్టింగ్ వీ డూ, ఎక్కువ టెస్టులు చేస్తే అంతమంది కేసెస్ బయటపడటానికి ఆస్కారం ఉంది. దానికి మనకు ట్రీట్మెంట్ కూడా ఇప్పించగల సత్తా ఉంది. కాబట్టి ద మోర్ టెస్టింగ్ ఈజ్ బెటర్ ఆల్వేస్. అండ్ ఈ కట్టడి ఎలా అవుతుందంటే ఇట్స్ ఆల్ సెల్ఫ్ డిసిప్లిన్ అండి. మనలో మనకి డిసిప్లిన్ అంటూ ఉండాలి. మనకు డిసిప్లిన్ లేకపోతే మాత్రం ఈ కరోనా మహమ్మారిని వి కెనాట్ ఎరాడికేట్. దట్స్ ద మెయిన్ థింగ్. మనకి గవర్నమెంట్, మన ప్రతి ఒక్క పౌరుడు కూడా వీ హ్యావ్ టు సపోర్ట్ ద గవర్నమెంట్, వీ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్. మనలో డిసిప్లిన్ లేకపోతే చీఫ్ మినిస్టర్ కెనాట్ డూ ఎనీథింగ్, ప్రైమ్ మినిస్టర్ కెనాట్ డూ ఎనీథింగ్. మనం ఇప్పుడు చాలామంది చూస్తున్నాం, కరోనా ఎక్కువ అవుతుందని ఒకళ్ళు పిఎంని తిట్టేవాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు సీఎంని తిట్టేవాళ్ళు ఉన్నారు. కానీ దీస్ ఆర్ ఆల్ మనలో మనం ఉండాలండి. ఆల్వేస్ దట్ ఇస్ ఆల్వేస్ మోర్ ఎంఫసిస్ ఇవ్వాలి. సోషల్ డిస్టెన్సింగ్, మాస్కింగ్ అండ్ హ్యాండ్ శానిటైజేషన్, ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా, దెర్ ఇస్ నో సెకండ్ చాయిస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్.
ఎస్ సార్. డాక్టర్ గారు, అంటే ముఖ్యంగా మీరు చాలా సీనియర్గా అనేక కేసులు ప్రతిరోజు చూస్తూ ఉంటారు. చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఏపీలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి. అంటే కరోనా ఇంత వేగంగా విస్తరించడానికి ప్రధాన కారణాలు అంటే ఏం చెప్తారు సార్ సూటిగా? అండ్ పల్లెల్లోకి వైరస్ స్ప్రెడ్ అయిపోవడమే ప్రధాన కారణం అనుకోవచ్చు అంటారా? పల్లెల్లో స్ప్రెడ్ అవటం అంటే అక్కడ బేసికలీ అవేర్నెస్ అనేది ఇంకా కొంచెం పెరగాలండి. బేసికలీ టౌన్స్ కన్నా కూడా పల్లెల్లో పీపుల్ ప్రెజ్యూమ్ దట్ మనం అనుకుంటాం పల్లెల్లోకి వెళ్తే మనం సేఫ్గా ఉంటాం అనుకుంటాం. బట్ దట్స్ నాట్ ద కేస్. మనకి పల్లెల్లో అక్కడ చూస్తుంటే బయట పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఈవెన్ టుడే ఈ రోజు కూడా మనం చూస్తూ ఉంటాం చాలామంది మాస్కులు లేకుండా మన దగ్గర వరకు రాదులే అని ఈ థింకింగ్లో ఉంటారు. సో అది డెఫినెట్గా పోవాలి. అంతేకాని పల్లెల్లో డిఫరెంట్ కాదు, సిటీస్ అండ్ టౌన్స్లో డిఫరెంట్ కాదు. ఎవ్రీవేర్ ఇట్స్ ద సేమ్. ఎస్ సార్. మనకి మాట్లాడడానికి వాళ్ళ సందేహాలన్నీ అడగడానికి కాలర్స్ మనకి క్యూ కడుతూ ఉన్నారు సార్. ప్రస్తుతానికి కమల్ ఏలూరు నుంచి లైన్లో ఉన్నారు. ఆయన సందేహం అంటే అడుగుదాం. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. మీరు అడగండి క్వశ్చన్ ఏంటో, డాక్టర్ గారు చెప్తారా ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు, మా ఫాదర్ కి లాస్ట్ సాటర్డే నుంచి కాఫ్ ఉంది. కాఫ్ కూడా వెట్ కాఫ్ వచ్చింది. సో నాకు డౌట్ వచ్చి సండే ఈవినింగ్ ఫీవర్ చెక్ చేస్తే లైట్ గా 101 ఫీవర్ ఉంది డాక్టర్. సో నేను ఏం చేశానంటే ఇన్స్టెంట్ గా నెక్స్ట్ డే మార్నింగ్, మండే మార్నింగ్, లాస్ట్ వీక్ మండే మార్నింగ్ పిహెచ్సికి తీసుకెళ్లి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించాను సార్. నెక్స్ట్ డే ట్యూస్డే మార్నింగ్ 24 hours తర్వాత పాజిటివ్ అని వచ్చింది డాక్టర్. పాజిటివ్ అని వచ్చిన తర్వాత ఇంకా హోమ్ ఐసోలేషన్ లోనే ఉండమన్నారు. సో నేను ఇమ్మీడియట్ గా ఒక 2-3 hours తర్వాత సిటీ స్కాన్ తీసుకెళ్ళాను డాక్టర్ ఏలూరులోని. సిటీ స్కాన్ లో వాట్ దే హావ్ మెన్షన్డ్ ఇస్ దట్ నార్మల్ స్కాన్ డస్ నాట్ రూల్డ్ అవుట్ కోవిడ్ అని మెన్షన్ చేస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ వీక్ నుంచి ఇవి టిల్ టుడే వరకు మై ఫాదర్ హోమ్ ఐసోలేషన్ ఉన్నారు డాక్టర్. ఎవ్రీ 2 hours కి టెంపరేచర్ అలాగే సాచురేషన్ లెవెల్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకున్నాం సార్ డాక్టర్ ఎవ్రీ ఫ్రమ్ లాస్ట్ వీక్ ఫ్రమ్ మండే అండ్. సో టెంపరేచర్ వచ్చి 98-99 అలా ఉంది డాక్టర్. కమల్, సూటిగా అంటే మనకు సమయం కూడా తక్కువ ఉంటుంది, స్ట్రైట్గా క్వశ్చన్ అడగండి. మీరు ఏం కోరుకుంటున్నారు, మీకేం జవాబు కావాలి? హలో. డాక్టర్ గారు, అంటే వాళ్ళ ఫాదర్కి ఆల్రెడీ కోవిడ్ పాజిటివ్ కన్ఫర్మ్ అయింది, బట్ ఆయన ఐసోలేషన్లోనే ఉన్నారు, పర్వాలేదా అని అడుగుతున్నారు ఆయన. ఇట్స్ ఓకే సార్. అండ్ డాక్టర్ గారు, మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇండియాలో అయితే కేసులు తగ్గిపోతున్నాయి సార్. అండ్ తెలంగాణలో కేసులు 4,000 దిగుకు కూడా వచ్చాయి. మరి ఏపీలో మాత్రం చూస్తే 24,000 పైబడి కేసులు వచ్చాయంటే అక్కడ ప్రజలు ఎంత ప్రమాదంలో ఉన్నారో కూడా అర్థం చేసుకోవచ్చండి. అండ్ 24,000 మందికి ప్రైమరీ కాంటాక్ట్స్ కానీ సెకండరీ కాంటాక్ట్స్తో వచ్చేటువంటి కొన్ని రోజుల్లో ఈ కేసులు మరిన్ని పెరిగే ప్రమాదం కూడా ఉందనిపిస్తోందంటారా? ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ మీరు చెప్పిన నెంబర్స్, కేసెస్ నెంబర్స్ తెలంగాణకి ఏపీకి చెప్పారు డిఫరెన్సెస్. 24,000 వర్సెస్ 4,000. సో ఆ ఆన్సర్లో మీకే ఉంది. మన గవర్నమెంటు ఇస్ రియలీ ప్రొయాక్టివ్ ఇన్ మేకింగ్ లాట్ ఆఫ్ టెస్ట్. ఎంత ఎక్కువ టెస్టింగ్ జరిగితే అంత తొందరగా మనం ఇది కరోనాని కనిపెట్టి మనం అరికట్టగలం. దట్స్ అ వెరీ క్రూషియల్ థింగ్. ఎస్ సార్. అండ్ కరోనా పేషెంట్లకి హోప్ అసలు ఎలా ఇవ్వగలుగుతాం? హాస్పిటలైజేషన్ పెద్ద ఎత్తున తగ్గించడానికి చాలా పెద్ద ప్రయత్నమే జరిగింది. అయినా సరే ఎక్కువ మంది రోగులు హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటారు? అంటే జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, లేక వైరస్ మ్యూటేషన్ ఏమైనా కలగడం వల్ల ఇలాంటి దుస్థితి వస్తుంది అనుకోవచ్చా సార్? సార్ డెఫినెట్లీ మ్యూటేషన్ అంటూ ఉందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇందాక ఒక కాలర్ ఫోన్ చేశాడు దట్ మా ఫాదర్ ఐసోలేషన్లో ఉన్నారని. డెఫినెట్గా అందరికీ హాస్పిటలైజేషన్ అవసరం ఉండదు. సిమ్టమ్స్ సివియర్గా ఉంటేనే ఐసోలేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీకు కరోనా వచ్చి మీకు కోమార్బిడ్ కండిషన్స్ లైక్ బీపీ, హైపర్ టెన్షన్, ప్రీవియస్ హిస్టరీస్ ఆఫ్ క్యాన్సర్ అలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు మీరు ఇంకా అప్రమత్తం అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది. బట్ హెల్దీ ఇండివిజువల్ విత్ మైల్డ్ సిమ్టమ్స్ అనేది హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దే కెన్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ ద డాక్టర్ అండ్ బీ అండర్ హిస్ గైడెన్స్. ఏమాత్రం తేడా వచ్చినా సరే దెన్ ఓన్లీ యూ నీడ్ టు టేక్ అ ప్రికాషన్. ఎస్ సార్. డాక్టర్ గారు, మనతో భరత్ కుమార్ కర్ణాటక నుంచి లైన్లో ఉన్నారు. ఆయన డౌట్ ఏదో అడుగుతానంటున్నారు. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
గుడ్ ఆఫ్టర్నూన్ భరత్ కుమార్, మీ డౌట్ ఏంటో క్రిస్పీగా అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ 4 days బ్యాక్ నాకు ఫీవర్ వచ్చింది సార్. టెస్ట్ ఇచ్చాను, రిజల్ట్ కోసం 4 days పడుతుంది అంటున్నారు. కొంచెం గట్టిగా మాట్లాడండి. సార్ నాకు 4 days బ్యాక్ ఫీవర్ వచ్చింది సార్. ఎస్. ఫీవర్ ప్లస్ బాడీ పెయిన్స్ సార్. టెస్ట్ చేయించాను, 4 days రిజల్ట్ రావడానికి పడుతుంది అంటున్నారు సార్. ఇక్కడ దగ్గర సిటీ స్కాన్ చేయించుకోవాలంటే నేను నియర్లీ 60 km వెళ్ళాలి సార్. ఓకే, ఒక్క నిమిషం అండి సార్. డాక్టర్ గారు, జనరల్గా మీరు చూస్తూ ఉన్నారు అంటే ఫస్ట్ కోవిడ్ పాజిటివ్గా కన్ఫర్మ్ అయిన వెంటనే ఖచ్చితంగా సిటీ స్కాన్ వైపు వెళ్ళిపోవాలని అంతా ఆల్మోస్ట్ ఆల్ ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. అసలు ఏమిటి సిటీ స్కాన్, ఎంతమందికి అవసరం అవుతుంది, అసలు ఎలా? ఇప్పుడు కాలర్ కూడా అడుగుతూ ఉన్నాడు. ఐ థింక్ దిస్ ఇస్ మిస్కాన్సెప్షన్ అండి. ఎవ్రీబడి నీడ్ నాట్ బీ గోయింగ్ రన్నింగ్ టు సిటీ స్కాన్ అండి. సిటీ స్కాన్ ఎప్పుడు కావాల్సి వస్తే మీకు సిమ్టమ్స్ వచ్చి బాగా అది సివియారిటీ వచ్చినప్పుడు అరౌండ్ 5th day, ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ అయిన వెంటనే మీకు సిటీ స్కాన్ తీసుకుంటే అక్కడ సిటీ స్కాన్లో ఏం కనపడదు. ప్రాబబ్లీ 5th day or 6th day ఈజ్ అన్ ఐడియల్ టైమ్ టు గెట్ అ సిటీ స్కాన్. ఎస్ సార్, జనరల్గా చూస్తే కనుక గత నెల రోజులుగా భారీ మరణాలను చూస్తూ వస్తున్నాం. ఫస్ట్ వేవ్తో పోలిస్తే కనుక సెకండ్ వేవ్లో మరణాలు చాలా ఎక్కువగా పెరిగాయి సార్. కేసుల ఉధృతి అసలు ఎప్పట్లోగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. వ్యాక్సినేషన్ ముందు అనుకున్నంత వేగంగా కూడా జరగట్లేదు. మరి ఇలాంటి తరుణంలో కరోనా మహమ్మారిని ఎలా ప్రజల నుంచి, అంటే కరోనా మహమ్మారి నుంచి ప్రజలను ఎలా, వాళ్ళ ప్రాణాలని ఎలా కాపాడొచ్చు అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ దీనికి వ్యాక్సినేషన్ ఇస్ అ డైరెక్ట్ లింక్ అండి. ఈ చనిపోయిన వారు అందరిలో కూడా మ్యాక్సిమం పీపుల్ వ్యాక్సిన్ వేయించుకొని వారు. మన గవర్నమెంట్ ఆల్రెడీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎల్డర్లీ పీపుల్కే ఇచ్చింది ప్రిఫరెన్స్. కానీ అప్పుడు భయంతో చాలామంది ముందుకు రాకుండా ఇప్పుడు వ్యాక్సిన్ కోసం పరుగులు పెడుతున్నారు. సో ఎక్కువ డెత్స్ కూడా ఇఫ్ యూ టేక్ ఎన్ హిస్టరీ మా హాస్పిటల్లో తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద డెత్స్ నాట్ అన్వాక్సినేటెడ్ పీపుల్ ఆర్ విత్ కోమార్బిడిటీస్, వేరే సమస్యలు ఎక్కువ ఉన్న వీళ్ళకి ఎక్కువ డెత్స్ అవటం కనిపిస్తుంది. అండ్ ఈవెన్ యంగర్ పీపుల్లో కూడా ఈసారి డెత్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్ సార్, మనతో అంబుజ అనంతపురం నుంచి లైన్లో ఉన్నారండి. మేడంతో మాట్లాడదాం. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ నాకు థైరాయిడ్ ఉంది సార్, 100 mg డైలీ వాడుతున్నాను. తర్వాత నాకు డస్ట్ ఎలర్జీ ఉంది సార్. మామూలుగా అయితే అప్పుడప్పుడు మాటలు కష్టం నుంచి ట్యాబ్లెట్స్ వాడుతుంటాను. ఇలా ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేసుకోవచ్చా? ఓకే డాక్టర్ గారు. వ్యాక్సిన్ డెఫినెట్గా వేసుకోవచ్చండి. మీకు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్లో ఏ కండిషన్స్కి వేసుకోవచ్చు, ఏ కండిషన్స్ వేసుకోకూడదు అనేది చాలా క్లియర్గా రాసడం జరిగింది. మెనీ ఎక్స్పర్ట్స్ అందరు కూడా చెప్పారు, చాలామంది వేసుకోవచ్చు, అసలు ఏ ప్రాబ్లమ్ ఉండదని. సో నిర్భయంగా వేసుకోవచ్చండి. షూర్ సార్. డాక్టర్ గారు, మీరు ఏపీ రాజధాని ప్రాంతం విజయవాడలో ఉంటున్నారు. అసలు యాక్చువల్గా అంటే క్షేత్రస్థాయిలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎందుకంటే చాలామంది పేషెంట్స్ చూస్తూ ఉంటారు ప్రతిరోజు. కేసుల ఉధృతి వస్తున్న రోగుల ఆరోగ్యం ఏ మేరకు ప్రమాదంలో ఉంటుందంటూ అనుకోవచ్చు. అలాగే వైద్యం అసలు ఎలా అందివ్వగలుగుతున్నారు అక్కడ? అంటే టోటల్గా ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఎలా ఉంది సిచ్యువేషన్ టోటల్గా? ఈ టైంలో ఖచ్చితంగా మొత్తం హెల్త్ కేర్ అంతా కూడా చాలా భారంగా ఉంది పరిస్థితి. ఆల్ ద హాస్పిటల్స్ ఆర్ ఓవర్వెల్మ్డ్ అండి. చాలా లోడ్ ఎక్కువైంది. సో చాలామంది డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ వర్కర్స్ కూడా ఇన్ఫెక్ట్ అవటం కూడా చూస్తున్నాము ది ట్రీట్మెంట్ భాగంగా. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇది తగ్గించాలంటే ఓన్లీ ఇంతకుముందు చెప్పినట్టు మనం రెస్పాన్సిబుల్గా మనం బయటికి వెళ్లకుండా ఈ జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎస్ సార్, నెల్లూరు నుంచి గోపి లైన్లో ఉన్నారండి. హలో గోపి గారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఇప్పుడు మేము కోవిడ్ తగ్గి కనీసం ఒక నెల రోజులు అయింది. మాకు ఎటువంటి సింటమ్స్ ఏం లేవు. మేము మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేసుకోవాలా? ఓకే, అంటే నెగిటివ్ వచ్చినప్పుడు అది మీరు టెస్ట్ చేయించుకుంటేనే కదా తెలిసింది నెగిటివ్ అని? టెస్ట్ చేసుకోవాలి. డాక్టర్ గారు కూడా మీరు ఏం టెస్ట్ చేసుకోలేదు, మీకు అన్ని చేసుకోండి చెప్పారు. ఓకే, కానీ మాకు ఏ సింటమ్స్ ఏం లేదు, తగ్గిపోయింది బాగానే. ఓకే, ఖచ్చితంగా మేము మళ్ళీ ర్యాపిడ్ కానీ లేకపోతే కరోనా టెస్ట్ చేసుకోవాలి. ఎస్ ఒక్క నిమిషం డాక్టర్ గారు, ఇది ఒక ప్రధానమైన సమస్య. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఐసీఎంఆర్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని విషయాలు చెప్తూ వస్తోంది. కోవిడ్కి సంబంధించి గైడ్ లైన్స్ కానీ ఏమైనా అనుకోండి,
ఖచ్చితంగా 14 రోజులు పోయాక మీరు మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసిపోవచ్చు. కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటూ మీరు మళ్ళీ వెళ్ళి టెస్టింగ్ అయితే చేయించుకోకర్లేదు అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈయన అడిగిన డౌట్ కూడా ఇంచుమించు అదే రిలేటెడ్. అవునండి. బేసికలీ 14th డే తర్వాత వైరస్ దాదాపుగా ఉండదండి. దానికి టెస్టింగ్ అంటూ చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి పాజిటివ్ వచ్చినా సరే మాది డెడ్ వైరస్ ఉండే ఆస్కారం కూడా ఉంటుంది. అది స్టిల్ పాజిటివ్ ఉంటుంది. బట్ ఇన్ఫెక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో యూ నీడ్ నాట్ వరీ అండి, టెస్టింగ్ అవసరం లేదండి. ఎస్ సార్. అండ్ డాక్టర్ గారు, ఒకసారి పాజిటివ్ వచ్చాక హోమ్ ఐసోలేషన్లో ఉంటారు. అలాగే వారి యొక్క బాడీ కండిషన్ని బట్టి హాస్పిటల్కి వెళ్ళాలా, మీరు ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలను బట్టి వెళ్ళాలా అక్కర్లేదా అన్నది డిసైడ్ చేసుకుని హోమ్ ఐసోలేషన్లో ఉంటారు. ఓకే, ఇవన్నీ జరిగిన తర్వాత ఖచ్చితంగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చాక ఆర్ఎల్స్ 14 డేస్ దాటాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా చూస్తూ ఉన్నాం. బ్లాక్ ఫంగస్ కేసెస్ యూజువలీ హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి రావండి. ఓన్లీ హాస్పిటలైజేషన్ ఉన్న వాళ్ళకే, వేర్ దేర్ ఆర్ అండర్ స్టెరాయిడ్ థెరపీలో కొంతమంది ఇన్జుడిషియస్ యూజ్ ఆఫ్ స్టెరాయిడ్స్, అంటే సరైన అవగాహన లేకుండా స్టెరాయిడ్స్ పెట్టడం వల్ల ఈ బ్లాక్ ఫంగస్ రావటం మొదలవుతుంది. అండ్ దట్ ఈస్ ద మెయిన్ సైంటిఫిక్ రీజన్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ అబౌట్ కొంతమంది ఆక్సిజన్ థెరపీ కూడా అంటున్నారు. బట్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ విత్ దాట్. వీ నీడ్ టు సీ అది అఫ్కోర్స్ హైజీనిక్ పద్ధతిలో ఆక్సిజన్ థెరపీ ఇవ్వాలి. మన హ్యూమిడిఫైయర్స్ దగ్గర నుంచి అన్నీ కూడా హైజీనిక్గా మనం పెట్టే వాటర్ కూడా వీ నీడ్ టు క్లీన్ ద వాటర్ ప్రాపర్లీ. అదర్వైజ్ స్టెరాయిడ్స్కే, ఇంజుడిషియస్ యూజ్ ఆఫ్ స్టెరాయిడ్స్కే మోస్ట్లీ బ్లాక్ ఫంగస్ రావడం జరుగుతుంది. ఎస్ సార్. సార్, ఇప్పుడు రీసెంట్గా అంటే మరీ రీసెంట్గా ఇంతకుముందే కేంద్రం ఈరోజు 2DG ఔషధాన్ని గేమ్ చేంజర్గా చెప్తూ వస్తోంది. ఆల్రెడీ రిలీజ్ చేశారు కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. అంటే ఇప్పటికే ఆసుపత్రుల్లో ఇంజెక్షన్ల కొరతతో తలడిల్లిపోతుంటే ఇప్పుడు అందుబాటులోకి వచ్చినటువంటి 2DG ఔషధం ప్రజలకు అసలు ఎప్పట్లోగా అందుబాటులోకి వస్తుందని మీరు భావిస్తూ ఉన్నారు? అసలు ఏమనుకోవచ్చు సార్, ఇది నిజంగా గేమ్ చేంజర్గా భావించచ్చా? దిస్ హ్యాస్ టు బి వెయిట్ అండ్ సీ అండి. ఇంకా మెటీరియల్ కూడా అవగాహన పెద్దగా లేదు ఎవరికి కూడా. ఎస్ సార్. సార్, రఘురామ్ వైజాగ్ నుంచి లైన్లో ఉన్నారండి. హలో రఘురామ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం అండి డాక్టర్ గారు. యా, అడగండి. హలో డాక్టర్ గారు. నమస్కారం అండి. యా, నమస్తే సార్ డాక్టర్ గారు. రఘురామ్ గారు, మీ డౌట్ ఏంటో క్లారిటీగా అడగండి. నమస్కారం అండి. పోయిన నెల 25వ తారీఖుని నమస్కారం సార్. పోయిన నెల 25వ తారీఖుని వినబడుతోంది. మీరు మీ డౌట్ ఏంటో క్లారిటీగా స్ట్రైట్గా అడిగేసేయండి రఘురామ్. పోయిన నెల 25వ తారీఖుని కోవిడ్ నాకు ఇంజక్షన్ చేశారు, వ్యాక్సిన్ కోవిడ్ సి ఇంజక్షన్ చేస్తే అదే అడుగుతున్నాను సార్. మీరు టీవీ చూడకండి ఫస్ట్ రఘురామ్. టీవీ చూడకుండా టీవీ సౌండ్ తగ్గించి డైరెక్ట్గా నాతో మాట్లాడండి. ఓకే, కాల్ కట్ అయినట్టుందండి డాక్టర్ గారు. అదే లాస్ట్ మంత్ ఐ థింక్ నేను అనుకోవడం అంటే ప్రస్తుతం ఉన్న కండిషన్లో వ్యాక్సినేషన్కి సంబంధించి కొంచెం లేట్ అవుతున్న ప్రక్రియకి అడుగుతూ ఉండొచ్చు నాకు తెలిసి. అలాగే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే కనుక రేట్ తగ్గుతూ వస్తోంది, అంటే పాజిటివిటీ రేట్ అనేది తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కనుక ఫ్యూచర్లో పరిస్థితి ఎలా ఉండొచ్చు? అంటే ఏపీ గవర్నమెంట్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది, ఆల్రెడీ మంత్ ఎండింగ్ వరకు కూడా కర్ఫ్యూను పొడిగిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సో ఏపీలో ఈ కేసుల సంఖ్య తగ్గడం ఎప్పటి నుంచి మొదలవచ్చు మీ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా? యాక్చువల్లీ లాస్ట్ 2 వీక్స్ కంటే ఈ వీక్ పాజిటివిటీ రేట్ అనేది 50% పడిపోయిందండి. ఎందుకంటే ఇది ఎలా చెప్పగలుగుతుందంటే, మేము వీ డూ RT-PCR టెస్టింగ్ ఇన్ ద హాస్పిటల్. రోజు 1000 శాంపిల్స్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 10 డేస్ బ్యాక్ అయితే చాలా పాజిటివిటీ రేట్ చాలా హైగా ఉండేది. ఆల్మోస్ట్ 50% పాజిటివిటీ రేట్ ఉండేది. ఇప్పుడు ఈ లాస్ట్ 4-5 డేస్ చూస్తుంటే 25%కి పడిపోయిందండి పాజిటివిటీ రేటు. సో తగ్గుమొహం పట్టిందేమోనని వీఆర్ ఆల్సో థింకింగ్. సో ఇంకా మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండి గవర్నమెంట్కి కోఆపరేట్ చేస్తే డెఫినెట్గా మనం వీ కెన్ బీట్ దిస్ వైరస్
అట్లీస్ట్ కంట్రోల్ దిస్ వైరస్ అండ్ జూన్ కల్లా మనం బాగా తగ్గుమోహం చూసే అవకాశం ఉందండి. షూర్ సార్, ఒక బ్రేక్ తీసుకుని కరోనా కట్టడి ఎలా అనేటువంటి అంశంపై మాట్లాడుతూ ఉన్నాం. డాక్టర్ సుధాకర్ కంటిపూడి, డైరెక్టర్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ నుంచి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేక్షకులంతా కూడా మీ సందేహాలు అడిగి సమాధానాలు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి డాక్టర్ గారు మనతో పాటు ఫణికృష్ణ నరసరావుపేట నుంచి లైన్లో ఉన్నారండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫణి, అడగండి డౌట్ ఏంటో. సార్ డాక్టర్ గారు. యా, డాక్టర్ గారు మాట్లాడతారు, మీరు అడగండి, డౌట్ ఏంటో అడగండి, చెప్తాను పూర్తిగా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. డాక్టర్ గారు, అయితే ఒక చిన్న డౌట్ సార్ నాకు. అది మా నాన్నగారికి ఒక 10 years బ్యాక్ బైపాస్ సర్జరీ చేయించారండి. తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయితే ఒకసారి స్టంట్ కూడా వేశారు. అది 2012లో అలా వేశారు సార్ స్టంట్. ఇప్పుడు అంతా బాగానే ఉన్నారు. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా వేయించుకోకూడదా సార్? వేయించుకోవచ్చండి. దీని గురించి చాలాసార్లు ICMR కూడా క్లారిఫికేషన్ చేసిందండి. బైపాస్ చేసిన పేషెంట్స్ కూడా, స్టెంట్ వేయించుకున్న కార్డియాక్ పేషెంట్స్ కూడా నిరభ్యంతరంగా వ్యాక్సిన్ వేయించుకోవచ్చండి. ఎస్ సార్, డాక్టర్ గారు, ముఖ్యంగా పిల్లలపై ఈ కరోనా ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు సార్? మీ దగ్గరికి దాదాపు అన్ని వర్గాల వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ప్రాబ్లమ్స్తో. అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా అఫ్కోర్స్ మోరోవర్ అంటే థర్డ్ వేవ్ కానీ వస్తే అది ఖచ్చితంగా పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని చెప్తూ ఉన్నారు. దాదాపుగా అందరూ కూడా ఒక ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఈజ్ ఇట్, అంటే అది ఎంతవరకు నమ్మచ్చు? మీరున్న అక్కడ కండిషన్స్లో మీరు చూస్తున్నది ఏంటి సార్? ప్రస్తుతానికి థర్డ్ వేవ్ అనేది ఇట్స్ ఆల్ ఊహాగానాలండి. సో థర్డ్ వేవ్ అనేది మనం అనుకుని భయపడటం కన్నా ఇప్పటి నుంచి ఆ థర్డ్ వేవ్ ఎలా ప్రివెంట్ చేద్దాం అనేది మనం ఆలోచించి దాని వైపు ప్రయాణిస్తే బెటర్. అంతేకాని ఎప్పుడో వచ్చే థర్డ్ వేవ్ గురించి ఇప్పటి నుంచి భయపడటం అనేది ఇట్స్ నాట్ గుడ్ అండ్ ఇట్ చాలా డిమారలైజింగ్గా కూడా ఉంటుంది. సో లెటస్ గివ్ పీపుల్ హోప్. థర్డ్ వేవ్ అనేది రాదనేది అనుకుందాం. మనం ఈచ్ పర్సన్ లెటస్ ప్లెడ్జ్ దట్ వీల్ టేక్ కేర్ అబౌట్ అవర్ సెల్స్, టేక్ కేర్ అబౌట్ ద సొసైటీ. థర్డ్ వేవ్ ఎందుకు వస్తుందండి? ప్రతి మనిషి కూడా మనకు బాధ్యత వహించాలండి ఈ కరోనా కట్టడిలో. అదర్వైజ్ థర్డ్ వేవ్ విల్ నాట్ కమ్. ఎస్ సార్, పిల్లలకు సంబంధించి ఏం చెప్పుకోవచ్చు సార్ ఇప్పుడున్న కండిషన్లో? ప్రస్తుతానికి ఈ వేవ్లో కూడా మరీ చిన్నపిల్లలు ఎవరు కూడా పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదండి. జస్ట్ లైక్ లాస్ట్ టైం అందరూ కూడా మైల్డ్ సిమ్టమ్స్ వచ్చి తగ్గిపోవడం జరుగుతుంది. ఈ వేవ్లో టీనేజర్స్ అబౌవ్ అరౌండ్ 21 years, 29 years, మిడ్ 20s, ఎర్లీ 30s వీళ్ళలో కూడా ఎక్కువ మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ కనిపిస్తుందండి. అంతేకాని చిన్నపిల్లల్లో నాట్ మచ్ ఇన్ఫెక్షన్ అవుతారు, బట్ పెద్దగా మార్బిడిటీ ఏం లేదు, మోర్టాలిటీ కూడా పెద్ద లేదు. బట్ దే ఆర్ ద క్యారియర్స్. చిన్నపిల్లలు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ వీళ్ళు అనేది చాలా క్యారియర్స్ వాళ్ళు. ఎస్ అండ్ సార్, రాజు కృష్ణా జిల్లా నుంచి లైన్లో ఉన్నారు. హలో సార్. రాజు గారు, అడగండి. నమస్తే, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ డాక్టర్ గారు అండి, అడగండి, మాట్లాడండి. మన ఏపీలో ఇప్పుడు జనాలకి కరోనా అనేది ఎవరికి అసలు తెలియదండి. అసలు చాలా వరకు ఏదో అది ఒంట్లో కంట వచ్చేసి వెళ్ళిపోద్దంట. కాకపోతే జనాలకి ఏంటంటే ఇప్పుడు టీవీలో ఎంతమంది జనాలు చనిపోయి వాగులేమిటి అట్లేమిటి ఇచ్చేస్తుంటే వీళ్ళు టీవీ చూడలేదండి అసలు. ఇచ్చలు విడిగా కనీసం ఉదయం 10 వరకు ఇష్టం వచ్చినట్టుగా బయట మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నారు. అక్కడ స్ప్రెడ్ అయిపోతుంది కదా సార్ బాగా. ఓకే, మీ డౌట్ ఏంటి అసలు? డౌట్ కాకపోతే ఏంటంటే జనాలకి చాలా భయం వేయట్లేదు సార్. మామూలుగా ఏంటంటే ఇచ్చలవిడిగా మామూలుగా వెళ్ళిపోతున్నారు బయటికి. ఇది వస్తే ఎలాగుంటది, దీని పరిమాణం ఎలాగుంటది అనేసి ఎవరికి అవగాహన ఉండట్లేదు సార్. అవును, చాలా వరకు ఇది ఏదో ఒక వ్యాధి అనేసి అనుకుంటున్నారు. ఓకే ఓకే రాజు, ఓకే సార్. అంటే డాక్టర్ గారు అక్కడ ఏపీలో ప్రబలుతున్నటువంటి విషయం గురించి ఆయన బాధపడుతూ చెప్తూ ఉన్నారు. సరే డాక్టర్ గారు, జనరల్గా ఈ మధ్య కాలంలో కరోనా పాజిటివ్ వచ్చి ఆ తర్వాత హోమ్ ఐసోలేషన్ ఆర్ హాస్పిటల్ ఎనీథింగ్ అంటే వాళ్ళు చికిత్స పొంది మళ్ళీ నెగిటివ్లోకి వచ్చాక ఆ తర్వాత కొన్ని రోజులకి హార్ట్ అటాక్స్ అని చాలా ఎక్కువగా హార్ట్ అటాక్స్ విషయం వింటూ ఉన్నాం. అంటే ఇది కరోనా టోటల్గా హార్ట్స్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు అంటారా? అంటే లంగ్స్ తర్వాత
యాక్చువల్లీ కరోనా వచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ఇప్పటివరకు ఎవరికి కూడా పూర్తిగా అవగాహన లేదండి. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. కొంతమంది అటెన్షన్ కూడా స్లో అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ రిఫ్లెక్సెస్ ఇవన్నీ కూడా స్లో అయిపోతున్నాయి. అది కరోనా ఎఫెక్ట్ కావచ్చు. అండ్ కొంతమంది కార్డియాక్ పేషెంట్స్ కూడా ఇది ఇంకా తీవ్రత చూపిస్తుందండి ఇది. సో దేర్ ఆర్ సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ ఇంకా చాలామందికి అవగాహన లేదండి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల. ఎస్ సార్. డాక్టర్ గారు, అంటే జనరల్గా వన్స్ పాజిటివ్గా కన్ఫామ్ అయితే కనుక ఎవరు సలహా ఇచ్చినా ఎక్కడ చూసినా కూడా, అంటే నిపుణులు చెప్పినా కూడా, అంటే బాగా లిక్విడ్స్ తాగాలి అండ్ బాగా తినాలి అంటారు. బట్ ఈ టైంలో తినడం అంటే ఒకవేళ ఫీవర్ ఉంటే కనుక ఖచ్చితంగా నోరు చేదుగా ఉంటుంది, ఏం తినలేరు. సో ఇటువంటి వాళ్ళు ఏం చేస్తే బెటర్ అంటారు? అండ్ మోరోవర్ ఏంటంటే గవర్నమెంట్ కానీ లేకపోతే మీరు కానీ, గవర్నమెంట్ డాక్టర్స్ కానీ మీరు కానీ కొంతమంది కొన్ని ఇవి ప్రకటిస్తూ ఉన్నారు, అంటే ఒక లిస్ట్ ఇస్తూ ఉన్నారు. ఆ లిస్ట్ ప్రకారం మెడిసిన్స్ వాడుతూ వెళ్ళిపోతున్నారు చాలామంది. ఈజ్ ఇట్ రైట్ సార్? అలా వెళ్ళొచ్చా? డెఫినెట్లీ హైడ్రేషన్ అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. ఇప్పుడు ఎనీబడీస్ హెల్త్ కండిషన్ దృష్టి పెట్టుకుని ప్రతి డాక్టర్ కూడా, మా పల్మనాలజిస్ట్ కానీ ఎవ్రీబడి విల్ బీ టెలింగ్ ద పీపుల్ టు ఎక్కువ వాటర్ తాగమని, ఎక్కువ ఫ్లూయిడ్స్ తాగమని, టు కీప్ ద బాడీ హైడ్రేటెడ్. అండ్ గుడ్ ప్రోటీనిషియస్ ఫుడ్ తినమని, ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటారు, డెవలప్ అవుతుందండి దీనివల్ల. అంతేగాని షుగర్ కంటెంట్ ఫుడ్ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. దట్ విల్ ఎయిడ్. కొంచెం కరోనా ట్రీట్మెంట్లో మనం స్టెరాయిడ్స్ ఇస్తే ఇంకా షుగర్ పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ ఫుడ్స్ మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాం అందరం. ఎస్ సార్. పాజిటివ్గా తేలిన వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలా సార్? డెఫినెట్గా ఉండాలండి. హోమ్ ఐసోలేషన్లో ఉన్న దగ్గరలో ఉన్న డాక్టర్కి, ఇప్పుడు ఈ మధ్యన ప్రతి ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ డాక్టర్ అంటూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంటే మనం చాలా వరకు కూడా మోర్టాలిటీ అనేది తగ్గించవచ్చు. ప్లస్ డెసిషన్ కూడా కరెక్ట్ టైంలో తీసుకోవాలండి. నాకేం కాదులే అని ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి చాలా తీవ్రంగా నష్టపోతున్నారు చాలామంది. ఎస్ సార్. సార్, ప్రస్తుతం ఉన్న కండిషన్లో కరోనాతో ఓవైపు మనమంతా కూడా చాలా బాధపడుతూ ఉంటే, మరోవైపు ఈ బ్లాక్ ఫంగస్ ఒకటి, అఫ్కోర్స్ ఇంతకుముందు మాట్లాడాం, బట్ దాని గురించి కొంచెం క్లియర్గా, ఈ మహమ్మారి జనాల ఎత్తున కూర్చున్నట్టుగా కనిపిస్తోంది మనకైతే. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే సార్ ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతోందని చెప్తూ ఉన్నారు. బట్ ఈ బ్లాక్ ఫంగస్ అనే ప్రమాదం ఏపీలో ఎంత మేరకు ఉంది సార్? అండ్ మరోవర్ ఏంటంటే ఎవరికి ఈ వ్యాధి ముప్పు ఎక్కువగా ఉంది సార్? మెయిన్లీ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి ఈ బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి తొందరగా రావటం జరుగుతుందని మా ఈఎన్టీ సర్జన్స్ వీళ్ళందరూ కూడా అభిప్రాయపడటం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ వేవ్లోనే బ్లాక్ ఫంగస్ అని ఎక్కువసార్లు వింటున్నాం, కానీ వీ హ్యావ్ సీన్ బ్లాక్ ఫంగస్ కేసెస్ ఇన్ ద లాస్ట్ వేవ్ ఆల్సో. లాస్ట్ వేవ్లో కూడా చాలా ఎక్కువ బ్లాక్ ఫంగస్ కేసెస్ వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ మా హాస్పిటల్లో వీ హ్యావ్ ఆపరేటెడ్ ఆల్మోస్ట్ 100 కేసెస్ ఆఫ్ బ్లాక్ ఫంగస్ ఈ రోజుకి. సో ఇప్పుడు ఈ ఛాలెంజెస్ ఏంటంటే, ఈ బ్లాక్ ఫంగస్ కేసు ట్రీట్మెంట్లో డ్రగ్స్ అవైలబిలిటీ అనేది పెద్ద ఛాలెంజ్గా మారిపోయింది. ఇప్పుడు కేసెస్ వస్తున్నాయి కానీ దానికి ట్రీట్ చేయడానికి సఫిషియెంట్ డ్రగ్స్ కనపట్లేదు మాకు. ఎస్ సార్. డాక్టర్ గారు, అంటే మామూలుగా కోవిడ్ పాజిటివ్ తేలాక ఆ తర్వాత మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళాక వాళ్ళు వాడినటువంటి మెడిసిన్స్ కానీ వాళ్ళ పద్ధతులు మార్చుకున్నందుకు కానీ, అఫ్కోర్స్ జాగ్రత్తగా ఉండడం వల్ల నెగిటివ్ వచ్చిన వాళ్ళకి ఆ తర్వాత ఏమైనా ఫర్దర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? అఫ్కోర్స్ హార్ట్ గురించి ఇంతకుముందే చెప్పారు మీరు. అండ్ ఇంకా ఏమైనా ఫర్దర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా సార్? మీరు ఏమైనా పర్టికులర్గా అలాంటి పేషెంట్లు ఏమైనా గమనించారా? అంటే ఒకటి అనేది లిస్ట్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. బేసికలీ ఐఎమ్ నాట్ ఎ క్లినిషియన్ టు టెల్ ఆల్ ద కాంప్లికేషన్స్, బట్ వాట్ వీ హియర్ ఫ్రమ్ మై క్లినిషియన్స్ ఇస్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ వస్తున్నాయని. సో రైట్ ఫ్రమ్ మీరు అన్నారు హార్ట్ అన్నారు, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అన్నారు, దానికి స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, సో ఈ బ్లాక్ ఫంగస్, ఇలాగా దెర్ ఇస్ లాట్ ఆఫ్, అండ్ మతిమరుపు ఒకటి. సో ఇలాగ చాలా కాంప్లికేషన్స్ ఉంటున్నాయండి. సో బెటర్ టు అవాయిడ్ దెన్ బీ తర్వాత వచ్చిన తర్వాత కేర్ తీసుకుంటాంలే కానీ కాదు, కానీ ముందు మనం కరోనా రాకుండానే ప్రయత్నిస్తాం, అంత మంచిది. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ కాలర్స్కి ఆన్సర్స్ ఇచ్చినందుకు, వివరాలన్నీ కూడా తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ. ఎస్, చూసాం కదా. మొత్తానికి ఖచ్చితంగా కరోనాను ఎదుర్కోవాలి అంటే కనుక మాస్క్ మస్ట్గా వాడాలి. అంతేకాకుండా శానిటైజేషన్ కూడా చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా సోషల్ డిస్టెన్సింగ్ కూడా పాటిస్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తే కనుక ఖచ్చితంగా కరోనా దరికి రాదు అని స్పెషలిస్టులు ఆల్సో చెప్తూ ఉన్నారు. సో ఇది వాటి స్పెషల్ డిస్కషన్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి. HM TV వార్త ఆగదు, నిజం దాగదు.